గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుండి సుశీల గారు పంపించారు. వట సావిత్రి వ్రతం విశిష్టత ఏంటి, ఈ వ్రత గాథ ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. పేరులోనే విషయం అంతా తెలియబడుతుంది. ప్రధానం పేరుకు అర్థం తెలుసుకోవాలి. సరే, సంస్కృత భాషలో శబ్దానికి చాలా చాలా అర్థాలు ఉంటాయి. మరీ అంత లోతుగా వెళ్ళి అర్థాన్ని తెలుసుకునే అంత అవసరం లేదు. వట సావిత్రి వ్రతం, దీనికి పెద్దలు 3 అర్థాలు చెప్తారు. ఇతిహాసం ప్రకారం సావిత్రి తెలిసే ఉంటుంది, సత్యవంతుడు సావిత్రి. మనకు అశ్వపతి రాజు మహానుభావుడు ఉన్నారు, ఇలా వారి కుమారుడు కుమార్తె. ఈ అమ్మాయి సత్యవంతుడిని ప్రేమించింది, అంటే మనసా కోరుకుంది. కోరుకున్న తర్వాత నారదుడు మరికొందరు వచ్చి, అతను అర్ధాయుష్కం అల్పాయుష్కుడు, వివాహం చేసుకున్న తర్వాత 8 ఏళ్లలోనే అతను పోతాడు. మరి నీకు వైధవ్యం వస్తుంది, ధర్మం కాదు కదా. వివాహం కాలేదు కాబట్టి నిశ్చితార్థం కూడా జరగలేదు, వేరే రాజకుమారుడిని చూస్తాము అంటే నిశ్చితార్థం క్రియ కాదు, అతనే నా భర్త ఇక్కడ అనుకున్నాను. నేను మనసులో వివాహం చేసుకున్నాను. ఇప్పుడు వేరే వాడిని చేసుకుంటే మానసిక వ్యభిచారం అవుతుంది, నేను దానికి ఒప్పుకోను. నా జీవితంలో వైధవ్యం ఉంటే వస్తుందేమో, అమ్మ దయ ఉంటే తప్పుతుందేమో అని పట్టుదల మీద వివాహం చేసుకొని, నాదుడే చెప్తాడు, ఇంత శ్రద్ధగా భక్తిగా నమ్మకంగా వ్యవహరించావు, నీకు ఈ వ్రతాన్ని ఉపదేశిస్తాను నేను అని నారదుడు సావిత్రికి ఈ వ్రతం చెప్పాడు. న్యాయంగా సావిత్రి శబ్దానికి అర్థం పార్వతి, గౌరీ. సంధ్యాయై నమః, సావిత్ర్యై నమః, అర్థం వారే చెప్పుకుంటారు. న్యాయంగా సావిత్రి అంటే సవితుః ఇయం, సూర్యభగవాను యొక్క దివ్యమైన కాంతి. ఇంకా బాగా చెప్పాలంటే జగత్తును సృష్టించి రక్షించి సంహరించగల శక్తిని సావిత్రి అంటారు, పరమాత్మ శక్తి. ఈ వ్రతం ఆమె శక్తి. వటవృక్షం ఉంటే నారాయణుడే కదా, అశ్వత్థ సర్వవృక్షాణ. అలాగే వటోహం సర్వదేశేషు 2 పురాణాలు ఉన్నాయి. కొన్ని పురాణాల్లో మర్రి అనేది విష్ణువుగా, మరికొన్ని పురాణాల్లో మర్రి అనేది శివునిగా వ్యాఖ్యానం చేస్తారు. అశ్వత్థ నారాయణుడు, మర్రేమో శివుడు, మేడి చెట్టు బ్రహ్మ, ఇలా త్రిమూర్తులకు 3 ఆకారాలు చెప్తారు. ఇలా పార్వతీ పరమేశ్వరులు అనుకోవచ్చు, లక్ష్మీనారాయణుడు అనుకోవచ్చు. ఈ వ్రతాన్ని చెప్పి దీన్ని ఆచరించు తల్లి. ప్రతి పూర్ణిమ నాడు కానీ, ప్రతి అమావాస్య నాడు కానీ, ప్రతి ద్వాదశి నాడు కానీ, త్రయోదశి కానీ, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అలాగే అమావాస్య, ఈ రోజులలో ఏదో ఒక రోజు లేదా 3 రోజులు, న్యాయంగా వ్రతం చేయవలసింది 5 రోజులు. అందులో ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఉద్యాపన, పాడ్యమి, ఇలా పంచాన్నికం చేయాలి. వటవృక్షాన్ని అమ్మవారిని వెంచేపు చేసి ఆరాధన చేయాలి. సూర్యోదయం కంటే ముందు లేవాలి, అది నియమం మామూలే. ఏ వ్రతం ఆచరించాలన్నా తెల్లవారు సామున లేవాలి. సూర్యోదయం కంటే ముందు స్నానం చేయాలి. అన్ని సామగ్రులు సమకూర్చుకోవాలి. ఏ వ్రతం చేస్తున్నామో ఆ వ్రత అధిష్టాన దేవతలకు షోడశోపచార పూజ చేయాలి. పసుపు కుంకుమ పూజ చదివారు. ముత్తైదులను పిలిచి వారికి వాయినాలు ఇవ్వాలి. బ్రాహ్మణుడితో కథ వినాలి. ఆ బ్రాహ్మణుడు సత్కారం చేయాలి. బంధువులకు ముత్తైదువులకు భోజనం పెట్టి ఆశీర్వచనం తీసుకొని తాను భోజనం చేయాలి. అన్ని వ్రతాలకు మామూలే. ఈ వ్రతం సావిత్రికి నారదుడు స్వయంగా ఉపదేశించి, ఈ 8 ఏళ్ళు ఈ వ్రతాన్ని నీవు తప్పకుండా చెయ్యి, నీకు వైధవ్యం రాదు అంటే నమ్మకం మీద ఆమె చేసింది. చివరి వ్రతంలోనే సమయం అయిపోయింది. ఆయన అడవికి బయలుదేరాడు, ఈమె బయలుదేరింది, ఈమె కూడా వచ్చేసింది. వ్రతం పూర్తి కాలేదే. మరి
వ్రతం పూర్తిగా వెళ్ళకూడదు బయటికి. వెళ్ళకుంటే వాడు ఏమవుతాడో తెలియదు, వెళ్ళితే వ్రతం ఏమవుతుందో తెలియదు. తల్లికి అప్పచెప్పి వ్రతాన్ని తాను వెళ్ళింది. అక్కడ నీ పూజ, ఇక్కడ నీ పూజ. తల్లి భర్తను దక్కించుకోవాలి, నువ్వే దక్కించు కదా, మీకు తెలుసు. అలా వెళ్ళి యమలోకం వెళ్ళి భర్తను తీసుకొని వచ్చి భర్తతో కలిసి కూర్చొని వ్రతం పూర్తి చేసింది. అంటే మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని, ఐదవతనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే వ్రతం వటసావిత్రి వ్రతం. న్యాయంగా ముత్తైదువారు ఆడవారు చేయాలి. కన్యలు వివాహం కావాలనుకున్నవాడు కూడా చేయొచ్చు. వివాహమైన తర్వాత ఆడవారు చేయాలి న్యాయంగా. ఆడవారికి చేసే అవకాశం లేకుంటే, వారు అనారోగ్యం పాలైతే వారి పేరుతో మగవారు చేయవచ్చు. భర్త కూడా సంకల్పించి ఈ వ్రతం చేయవచ్చు. అంటే కర్త తాను కాదు, భార్య. కర్తృత్వం ఆమెది, చేసేవాడు ఈయన. బ్రహ్మచారులు చేయవచ్చు, వృద్ధులు చేయవచ్చు. ముఖ్యంగా ముత్తైదులు చేయాలి, మరికొందరు చేయాలి. అద్భుతమైన వ్రతం సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది, సంపదలు ప్రసాదిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మ నాన్నల మీద ప్రేమ పుడుతుంది కదా. తల్లిదండ్రులు వాళ్ళే కదా. జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్తాం కాబట్టి, అలాంటి పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, వాణి హిరణ్య గర్భులను ఆరాధించి ఫలాన్ని పొందాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.